చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతారు. వాస్తు ప్రకారం ఫాలో అవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహాలని కూడా వాస్తు ప్రకారం ఉంచితే మంచిది. ఎలాంటి ఆంజనేయ స్వామి ఫోటోల్ని ఇంట్లో పెట్టకూడదు లాంటివి చూద్దాం. చాలా మంది ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోలను పెడతారు. ఫోటోలు ఇంట్లో పెట్టడం వల్ల మంచిది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ కొన్ని తప్పులు చేయకూడదు. వాస్తు ప్రకారం ఆంజనేయ స్వామి ఫోటోని ఎప్పుడు దక్షిణం వైపు పెట్టాలి. అది కూడా కూర్చున్న భంగిమలో ఉంటేనే, ఎరుపు రంగులో ఉండే ఫోటోనే అలా ఉండాలి. దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఇంట్లో పెడితే మంచిది. ఈ దిశలో ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఉత్తరముఖి హనుమంతుని రూపంలో ఉండే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందొచ్చు. లక్ష్మీదేవి కూడా ఆనందపడుతుంది. ఆటంకాలు, వ్యాధులు వంటివి దూరం అవ్వాలంటే పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి, సంపద కూడా పెరిగేందుకు సహాయపడుతుంది. హనుమంతుడు శ్రీరాముని నమస్కరిస్తున్న ఫోటోని ఇంట్లో పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇంట్లో హనుమంతుడి పర్వతాన్ని ఎత్తుతున్నట్లుగా ఉన్న ఫోటోని పెట్టచ్చు. ఈ ఫోటోని పెట్టడం వల్ల బలం, ధైర్యం లభిస్తాయి. రాముడికి భజన చేస్తున్న భంగిమలో ఉండే ఫోటోని ఇంట్లో పెడితే కూడా విజయాలు అందుకుంటారు. వాస్తు ప్రకారం తెల్లని రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోని కూడా పెట్టచ్చు. ప్రమోషన్స్ పొందాలంటే ఈ ఫోటోలను పెట్టాలి. హనుమంతుడు ధ్యానం చేస్తున్న ఫోటోని పెడితే శాంతి, ధ్యానం, మోక్షం వంటి కోరికలు పూర్తవ్వాలంటే ఇలాంటివి పెడితే వాస్తు ప్రకారం మీరు ఆచరించినట్టయితే సమస్యల నుంచి గట్టెక్కచ్చు.